This call is now being recorded. ఇప్పుడు మనం డైఫ్రాక్షన్ రెండో చాప్టర్ చెప్పుకుంటున్నాం. డైఫ్రాక్షన్ రెండో చాప్టర్ ఏంటది? ఫ్రెనల్ డైఫ్రాక్షన్. ఇక్కడ ఫ్రెనల్ డైఫ్రాక్షన్ లో హైగన్ అండ్ ఫ్రెనల్ థియరీ అనేటువంటిది ఒకటి ఉన్నది. ఇప్పుడు హైగన్ తరంగ సిద్ధాంతం మీకు చెప్పుకున్నాం, గుర్తున్నదా? ఈ వాయిస్ నాకు అంత వినిపించట్లేదు. చెప్పుకున్నాం, గుర్తుంది. హైగన్ తరంగ సిద్ధాంతం ప్రకారం కనుక చూస్తే కాంతి జనకం నుండి కాంతి అనేటువంటిది ఏ రూపంలో ప్రయాణం చేస్తుంది, బయలుదేరుతుంది? తరంగ రూపంలో బయలుదేరుతుంది. అయితే హైగన్ ఫస్ట్ ఏం ఊహించాడంటే విశ్వం అంతా కూడా, అంటే యూనివర్స్ అంతా కూడా ఈథర్ అనేటువంటి ఒక మీడియం ఉన్నదని అనుకున్నాడు. తర్వాత ఈ కాంతి లేదా లైట్ అనేటువంటిది ఆ ఈథర్ అనేటువంటి మీడియం ద్వారా యూనివర్స్ అంతా కూడా ప్రయాణం చేస్తుంటుంది. కాబట్టి మీడియంలో గుండా ప్రయాణం చేసేటువంటి వేవ్ కాబట్టి ఇది మెకానికల్ వేవ్ అనుకున్నాడు. మెకానికల్ వేవ్ అంటే యాంత్రిక తరంగము. సరేనా? సరే సార్. అంటే తరంగాలు రెండు రకాలు ఉంటాయన్నమాట. ఒక రకం ఏమిటంటే యాంత్రిక తరంగము. యాంత్రిక తరంగము అంటే మెకానికల్ వేవ్. అది ప్రయాణించాలంటే ఏముండాలి? మీడియం లేదా యానకం అనేటువంటిది ఉండాలి. ఓకేనా? యానకం లేకుండా ప్రయాణించేటువంటి తరంగాలు కూడా ఉన్నాయి. అవి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ లేదా విద్యుదయస్కాంత తరంగాలు అని అంటారు. కానీ హైగన్ ఏమనుకున్నాడంటే యూనివర్స్ అంతా కూడా ఏ మీడియం ఉందనుకున్నాడు? ఈథర్ ఉన్నది. కాబట్టి ఈథర్లో గుండా లైట్ ప్రయాణం చేస్తుంది. కాబట్టి లైట్ అనేటువంటిది ఏ వేవ్ అయి ఉంటుంది? యాంత్రిక తరంగం అని చెప్పి అనుకున్నా. అయితే తర్వాత తెలిసింది ఏమిటంటే ఈథర్ అనేటువంటి యానకం లేదని, అందువల్ల కాంతి అనేటువంటిది యాంత్రిక తరంగం కాదని, అది విద్యుదయస్కాంత తరంగం అని తర్వాత తెలిసింది. అది ఫస్ట్ పాయింట్ అనుకోండి. తర్వాత కాంతి జనకం నుండి అది బయలుదేరినటువంటి తరంగాలు అన్ని దిక్కులలోనూ లేదా అన్ని దిశలలో కూడా ఇవి ప్రయాణం చేస్తూ ఉంటాయి. ఇప్పుడు ఒకే దశలో ఉండేటువంటి అన్ని బిందువులను కలుపుతూ పోయేటువంటి ఒక తలాన్ని మనం ఏమన్నాము? తరంగాగ్రం అన్నామా? అవును సార్. కాబట్టి తరంగాగ్రం అంటే ఏమిటంటే తరంగాలు కాంతి జనకం నుంచి బయలుదేరి వెళ్ళిపోతున్నప్పుడు ఒకే దశలో ఉండేటువంటి బిందువులన్నిటినీ కలుపుతూ పోయేటువంటి తలం ఏదైతే ఉంటుందో దాన్ని తరంగాగ్రము. తరంగాగ్రము అంటే ఇంగ్లీష్లో వేవ్ ఫ్రంట్ అంటారు. సో వేవ్ ఫ్రంట్ మీన్స్ ఇట్ ఈస్ ఏ ప్లేన్ దట్ ఈస్ నథింగ్ బట్ ద లోకస్ ఆఫ్ ఆల్ పాయింట్స్ విచ్ ఆర్ ఇన్ ది సేమ్ ఫేజ్. ఒకే ఫేజ్లో ఉండేటువంటి అన్ని పాయింట్స్ని కలుపుతూ వెళ్ళేటువంటి ప్లేన్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఏమంటున్నామంటే వేవ్ ఫ్రంట్ అంటున్నాము. దాన్ని ప్రాథమిక తరంగాగ్రము లేదా ప్రైమరీ వేవ్ ఫ్రంట్ అని అంటారు. ఓకేనా? తర్వాత కాంతి జనకము అనేటువంటిది ఫైనెట్ డిస్టెన్స్లో ఉన్నట్లయితే తరంగాగ్రము ఏ ఆకారంలో ఉంటుంది? అప్పుడు దాన్ని ఏమంటారు? కాబట్టి ప్రాథమిక తరంగాగ్రమే అంటే ప్రైమరీ వేవ్ ఫ్రంటే, కానీ స్పియర్ షేప్లో ఉంటుంది కాబట్టి దాన్ని స్పెరికల్ వేవ్ ఫ్రంట్ అని అంటారు. కాబట్టి కాంతి జనకం కనుక ఫైనెట్ డిస్టెన్స్లో ఉన్నట్లయితే మనకు ఏర్పడేటువంటి తరంగాగ్రము గోళాకార తరంగాగ్రము. తర్వాత ఒకవేళ కాంతి జనకము అనంత దూరంలో ఉన్నదనుకోండి, అప్పుడు సమతల తరంగాగ్రము. అది కూడా ప్రైమరీ వేవ్ ఫ్రంటే. ఓకేనా? ప్రాథమికగా తరంగాగ్రం. కాబట్టి అనంత దూరంలో ఉన్నప్పుడేమో ఇది సమతలంగా ఉంటుంది, ఫైనెట్ డిస్టెన్స్లో ఉన్నప్పుడేమో ఇదేమో స్పియర్ లాగా లేదా గోళాకారంగా ఉంటుంది.
ఆకారాన్ని బట్టి గోళాకార తరంగాగ్రము లేదా సమతల తరంగాగ్రం అనే పేరు పెట్టాం. తర్వాత ప్రాథమిక తరంగాగ్రం మీద ఉండేటువంటి ప్రతి బిందువు కూడా ఎట్లా ప్రవర్తిస్తుంది? వేరే కాంతి జనకం ఆ కాంతి జనకాన్ని ఏమంటారు? గౌణ కాంతి జనకం అని అంటారు. ఓకేనా? కాబట్టి ప్రాథమిక తరంగాగ్రం మీద లేదా ప్రైమరీ వేవ్ ఫ్రంట్ మీద ఉండేటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ కూడా ఇట్ విల్ యాక్ట్ యాజ్ ఏ సోర్స్ ఆఫ్ లైట్. దాన్ని సెకండరీ సోర్స్ అని అంటారు, లేదా తెలుగులో గౌణ కాంతి జనకం అని అంటారు. ఈ గౌణ కాంతి జనకాలు మళ్ళీ ఏమి ఇస్తాయి? తరంగాలను ఇస్తాయిగా, లేదా తరంగాగ్రాలను ఇస్తాయి కదా. వీటిని గౌణ తరంగాలు అని కానీ లేదా గౌణ తరంగాగ్రాలు అని కానీ అంటారు. అవునా? ఈ గౌణ మనం ఇంటర్ఫిరెన్స్ ఫస్ట్ చాప్టర్ చెప్పుకుంటున్నప్పుడు చూడండి, ఎస్ అనేటువంటి కాంతి జనకం నుండి బయలుదేరినటువంటివి 2 చీలికలు S1 S2 ద్వారా పంపించేసినప్పుడు S1 దగ్గర మళ్ళీ ఏమొస్తున్నాయి? గౌణ తరంగాలు వస్తున్నాయి. అలానే S2 దగ్గర కూడా ఏమొచ్చినాయి? గౌణ తరంగాలు వచ్చినాయా? ఈ 2 గౌణ తరంగాగ్రాలు మళ్ళీ ఏం చెందుతున్నాయా? అధ్యారోపణం చెందుతున్నాయా లేదా? కుమార్ వినపడుతుందా? వినిపిస్తుంది సార్. ప్రాథమిక ప్రతి బిందువు కూడా ఒక గౌణ జనకంగా ప్రవర్తిస్తుంది. గౌణ జనకం ఏమి ఇస్తుంది? గౌణ తరంగాగ్రాలను ఇస్తాయి. ఈ గౌణ తరంగాగ్రాలు ఒకదాని మీద ఒకటి అధ్యారోపణం చెందడం వల్ల వ్యతికరణం ఏర్పడుతుంది. అవునా కదా? అవును. ఇంతవరకు మనం ఆల్రెడీ చదువుకున్నటువంటిదే. ఇది హైగన్ తరంగ సిద్ధాంతంలో మనం చెప్పుకునేటువంటిది. ఫ్రెనెల్ ఏం చేశాడంటే ఇక్కడ తరంగాగ్రము అనేటువంటి దాన్ని వేరు మండలాలుగా విభజించాడు. మండలము అంటే ఇంగ్లీష్లో జోన్ అని అంటారనమాట. ఈ మండలాలను ఏమన్నాడంటే ఫ్రెనెల్ అర్ధకాల మండలాలు లేదా ఫ్రెనెల్ హాఫ్ పీరియడ్ జోన్స్ అని అన్నాడు. ఓకేనా? కాబట్టి ఫ్రెనెల్ ఏం చేశాడు? తరంగాగ్రము అనేటువంటి దాన్ని వేరు మండలాలుగా లేదా జోన్స్గా విభజించాడు. ఆ మండలాలను ఏమన్నారంటే ఫ్రెనెల్ అర్ధకాల మండలాలు. అవునా? దీన్ని ఇంగ్లీష్లో ఫ్రెనెల్ హాఫ్ పీరియడ్ జోన్స్ అని చెప్పేసి అంటారు. అవునా? ఇక్కడ చూడండి, వాయిస్ వినపడుతుంది మళ్ళీ. చూడండి, ఇక్కడ ఇదిగో ఇది కనపడుతుందా? ఇది గోళాకార తరంగాగ్రము. ఓకేనా? ఓకే సార్. ఏ అనేటువంటి బిందువు దగ్గర గౌణ తరంగాగ్రము ఇక్కడి నుంచి బయలుదేరి ఏ పాయింట్ని చేరింది? పి అనే పాయింట్ని చేరింది. ఓకేనా? పి అనే పాయింట్ని కనుక చేరినట్లయితే ఆ పి అనేటువంటి పాయింట్ దగ్గర ఎంత కాంతి తీవ్రత ఉంటుంది లేదా ఎంత కంపన పరిమితి ఉంటుంది అనేటువంటి దాన్ని తీసుకుంటే ఏఎన్. ఓకేనా? ఏఎన్ అనేటువంటిది ఈ మండలం దగ్గర నుంచి, అంటే ఏ దగ్గర ఒక మండలం తీసుకున్నాము, ఆ మండలం నుంచి వచ్చేటువంటి కాంతి తరంగానికి సంబంధించి పి బిందువుని చేరేటప్పటికి దానికి ఉండేటువంటి కంపన పరిమితి లేదా యాంప్లిట్యూడ్ ఏఎన్. ఈ యాంప్లిట్యూడ్ ఏఎన్ అనేటువంటిది దేనికి అనులోమానుపాతంలో ఉంటుందంటే, ఇప్పుడు ఫ్రెనెల్ అర్ధకాల మండలాలు తీసుకున్నాను కదా, ఈ అర్ధకాల మండలం యొక్క వైశాల్యానికి అనులోమానుపాతంలో ఉంటుంది. ఓకేనా? ఓకే సార్. కాబట్టి ఏఎన్ అనేటువంటి కంపన పరిమితి దేనికి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ గా ఉంటుంది? ఫ్రెనెల్ అర్ధకాల మండలం యొక్క వైశాల్యానికి అనులోమానుపాతంలో ఉంటుంది. అంటే డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద ఏరియా ఆఫ్ ది ఫ్రెనెల్ హాఫ్ పీరియడ్ జోన్. సరేనా? తర్వాత ఈ హాఫ్ పీరియడ్ జోన్కి, అంటే ఏ దగ్గర తీసుకున్నటువంటి హాఫ్ పీరియడ్ జోన్కి ఈ పీకి మధ్య ఉండేటువంటి లంబ దూరం కనుక నేను డి అనుకున్నట్లయితే, క్యాపిటల్ డి,
అనుకున్నట్లయితే అప్పుడు డి గనక పెరుగుతున్నట్లయితే కంపన పరిమితి తగ్గుతుంది అనమాట. డి తగ్గుతుంటే కంపన పరిమితి ఏమవుతుంది? పెరుగుతుంది. అందువల్ల ఈ రెండింటికి ఉండేటువంటి సంబంధం ఏమిటంటే విలోమానుపాతం. అవునా? అవును. కాబట్టి ఏఎన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు 1/d అని కానీ లేదా ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు డి అని కానీ అంటారు. తర్వాత ఇక్కడ ఇంకోటి కూడా ఉన్నది. ఏంటంటే దీన్ని వక్రతా భాజకము అంటారు. అంటే 1 + cos θ అనేటువంటి దాన్ని వక్రతా భాజకము. ఇక్కడ అనేటువంటిది ఏంటంటే కాంతి కిరణము ఎంత కోణం వంగిందో ఆ విచలన కోణాన్ని ఏమంటారంటే తీటా అంటారు. 1 + cos θ అనేటువంటి దాన్ని వక్రతా భాజకము లేదా ఆబ్లిక్విటీ ఫ్యాక్టర్ అని ఇంగ్లీష్లో అంటారు. ఇప్పుడు వీటన్నిటిని కనుక కలిపినట్లయితే అంటే ఏఎన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఏ, డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు 1/d, డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు 1 + cos θ ఇవన్నీ కలిపితే ఏఎన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు అంటే ఏఎన్ అనేది పరిమితి. కాబట్టి కంపన పరిమితి దిస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఏ ఇంటూ 1 + cos θ/d. అంతవరకు అర్థమైందా ఏ కుమార్? ఇప్పుడు θ ఈజ్ ఈక్వల్ టు 180 degrees అయిందనుకోండి. θ ఈజ్ ఈక్వల్ టు 180 degrees కనుక అయినట్లయితే అప్పుడు cos 180 కనుక తీసుకున్నట్లయితే cos 180 ఈజ్ ఈక్వల్ టు -1. అప్పుడు ఈ వక్రతా భాజకం 1 + cos θ ఎంత అవుతుంది? cos θ ఆర్ cos 180 ఈజ్ ఈక్వల్ టు -1 కాబట్టి 1 - 1 ఈజ్ ఈక్వల్ టు 0 అయిపోతుంది. అప్పుడు ఈ మొత్తం కూడా 0 అయిపోతుంది. దానివల్ల ఏఎన్ కూడా ఏమైపోతుంది? 0 అయిపోతుంది. కాబట్టి θ ఈజ్ ఈక్వల్ టు 180 కనుక అయినట్లయితే ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏమైపోయినట్టు? 0 అయిపోయినట్టు. θ ఈజ్ ఈక్వల్ టు 180 అయిందంటే అర్థం ఏమిటంటే చూడండి, కాంతి తరంగాగ్రము వెనక్కి తిరిగి వస్తున్నట్టు అనమాట. వెనక్కి తిరిగి వస్తున్నట్టయితే అంటే వ్యతిరేక దిశలో, అంటే ఫార్వర్డ్ డైరెక్షన్ అంటే ఇది ముందుకెళ్తుంది. 180 degrees అంటే ఏ డైరెక్షన్లో వస్తుంది? ఈ డైరెక్షన్లో వస్తుంది. ఈ డైరెక్షన్లో వచ్చినప్పుడు కంపన పరిమితి ఏమైపోతుంది? 0 అయిపోతుంది. కాబట్టి ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే గౌణ తరంగాగ్రాలు తీసుకున్నట్లయితే గౌణ తరంగాగ్రాలకు మాత్రం ముందు దిశలో మాత్రమే కంపన పరిమితి ఉంటుంది, కానీ వ్యతిరేక దిశలో దీని కంపన పరిమితి ఏమైపోతుందంటే 0 అయిపోతుంది. అది మీరు ఫండమెంటల్గా గుర్తుపెట్టుకోండి. ఓకేనా కుమార్? వినపడుతుందా? ఇప్పుడే జాయిన్ అయ్యాను సార్. అంటే మళ్ళీ ఫోన్ కట్ అయిపోయింది సార్. కట్ అయిపోయిందా? మళ్ళీ ఎంతవరకు విన్నావు మరి నువ్వు? ఏఎన్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఏ ఇంటూ 1 + cos θ. అది అక్కడ దాకా వచ్చేసాం కదా. కాబట్టి కంపన పరిమితి ఏఎన్ అనేటువంటిది వైశాల్యానికి అనులోమానుపాతం, తర్వాత దూరానికేమో విలోమానుపాతం, తర్వాత ఇదేమో వక్రతా భాజకము అన్నాను. 1 + cos θ అనేటువంటిది. θ అనేటువంటిది ఏమిటి? విచలన కోణం. ఓకేనా? అందువల్ల ఏఎన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఏ ఇంటూ 1 + cos θ/d. అంతవరకు అర్థమైంది కదా? అర్థమైంది సార్. θ కనుక 180 degrees అయినట్టయితే అంటే ఇదిగో వ్యతిరేక దిశలో కనుక తీసుకున్నట్లయితే అప్పుడు cos 180 ఈజ్ ఈక్వల్ టు -1 అవుతుంది. అప్పుడు ఈ వక్రతా భాజకము 1 + cos 180 ఈజ్ ఈక్వల్ టు -1 అంటే 1 - 1 ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. అందువల్ల కంపన పరిమితి ఏఎన్ అనేటువంటిది అంతకు సమానం అయిపోయింది, 0కి సమానం అవుతుంది. ఇది ఫండమెంటల్గా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఓకే సార్. కాబట్టి గౌణ తరంగాగ్రాలు తీసుకున్నట్లయితే సెకండరీ వేవ్ ఫ్రంట్స్ కనుక తీసుకున్నట్లయితే అవి కేవలము పురోగమిస్తాయి, అంటే ముందుకు మాత్రమే వెళ్తాయి. తిరోగమించవు అంటే వెనుకకు ప్రయాణించవు. సో ద సెకండరీ వేవ్ ఫ్రంట్స్ will move only in the forward direction. They will not move back.
సో ద యాంప్లిట్యూడ్ ఇన్ ది బ్యాక్వర్డ్ డైరెక్షన్ ఈజ్ ఈక్వల్ టు 0. అంతవరకు ఒప్పుకుంటారా? ఒప్పుకుంటాను. తర్వాత ఈ ఫ్రెనల్ అర్ధకాల మండలాల గురించి మనం కొంచెం అర్థం చేసుకోవాలి. ఫ్రెనల్ అర్ధకాల మండలాలు లేదా ఫ్రెనల్ హాఫ్ పీరియడ్ జోన్స్ అనేటువంటి దానికి ఇక్కడ నేనేం చేస్తున్నానంటే కాంతి కిరణాలు, ఇదిగో ఇక్కడ నుంచి కాంతి కిరణాలు వస్తున్నాయి కదా, ఇవి ఎట్లాంటి కాంతి కిరణాలు? ఒకదానికొకటి ఎట్లున్నాయి ఈ కాంతి కిరణాలు? సమాంతరంగా ఉన్నాయా? సమాంతరంగా ఉన్నాయంటే అర్థం ఏమిటి? కాంతి జనకం ఎంత దూరంలో ఉందని? కాబట్టి అనంత దూరంలో ఉన్నాయి. కాబట్టి అనంత దూరం నుంచి వచ్చేటువంటి తరంగాగ్రము నీకు ఎట్లాంటి తరంగాగ్రం ఇస్తుంది? ఇదిగో చూడండి, ABCD అనేటువంటిది ఒక సమతలం అనుకోండి. ఇది తరంగాగ్రం యొక్క ఒక భాగం. ఓకేనా? కాబట్టి ఇది సమతల తరంగాగ్రం కాబట్టి ఇది ఎట్లున్నది అంటే సమతలంగా ఉన్నది. ఓకేనా? నేను ఈ సమతల తరంగాగ్రం యొక్క సెంటర్ O అనేటువంటి బిందువు దగ్గర నుంచి D అనేటువంటి దూరంలో, ఇదిగో చూడండి స్మాల్ d, ఇందా క్యాపిటల్ D అంటున్నాను, ఇప్పుడేమో స్మాల్ d అంటున్నాను, ఏదన్నా ఒకటే. స్మాల్ d దూరంలో P అనేటువంటి ఒక బిందువుని తీసుకున్నాను. కనపడుతుందిగా P అనే బిందువు? ఈ P బిందువు దగ్గర కాంతి తీవ్రత ఎంత ఉందో కనిపెట్టాలని నేను అనుకుంటున్నాను. అనుకొని ఇప్పుడు ఈ తరంగాగ్రం మొత్తాన్ని నేను వేరు మండలాలుగా విభజిస్తాను. ఓకేనా? వేరు మండలాలుగా విభజించడం కోసం నేనేం చేస్తానంటే ఈ P అనేటువంటి పాయింట్ దగ్గర నేను D+λ/2 వ్యాసార్థం కలిగినటువంటి ఒక గోళాన్ని గీస్తాను. ఎంత గోళము? అది వ్యాసార్థం ఎంత? D+λ/2. అది కనుక గీసినట్లయితే అప్పుడు ఆ గోళము తర్వాత ఈ AB అనేటువంటి ఈ సమతలము, ఇవి రెండు ఖండించుకున్నప్పుడు నీకేమొస్తుందంటే ఆ ఇంటర్సెక్షను చూడండి, OM1 వ్యాసార్థం కలిగినటువంటి ఒక వృత్తం వస్తుంది. ఓకేనా? తర్వాత ఇంకొక గోళం గీస్తాను. అదెంత అంటే D+2λ/2. ఫస్ట్దేమో D+λ/2, రెండవ గోళం ఏమిటి? D+2λ/2. దీన్ని గనక మళ్ళీ గోళం గీస్తే ఈ గోళము మళ్ళీ ఈ సమతల తరంగాగ్రం, ఇవి రెండు ఖండించుకునేటువంటిది మళ్ళీ ఇంకొక సర్కిల్ ఇస్తుంది. అది OM2 వ్యాసార్థం కలిగినటువంటి ఇంకొక వృత్తం అన్నమాట. అట్లనే D+3λ/2, అలానే D+4λ/2, అలానే D+n×λ/2, ఇట్లా వేరు వ్యాసార్థాలతోటి నేనేం గీస్తాను? గోళాలు గీస్తాను. ప్రతి గోళం కూడా ఈ సమతల తరంగాగ్రాన్ని వృత్తాల కింద ఖండించేస్తుంది. ఆ వృత్తాలన్నీ గీసుకున్నాను. ఒకదాని వ్యాసార్థము OM1, ఇంకో దాని వ్యాసార్థం OM2, ఇంకొక దాని వ్యాసార్థం OM3, అట్లా నేను తీసుకున్నాను. అంతవరకు అర్థమైందా? అర్థమైంది. ఇప్పుడు ఒక చిన్న విషయం చూడండి. M1P అనేటువంటిది కర్ణం అవుతుందా కాదా? అవుతుంది సార్. OM1 అనేటువంటిది ఒక భుజము, OP అనేటువంటిది ఇంకొక భుజం. ఓకేనా? ఓకే సార్. అప్పుడు నేను PM1² = OM1² + OP² అని రాసుకోవచ్చా? రాసుకోవచ్చు. ఇదే రకంగా PM2² = OM2² + OP² అని రాసుకోవచ్చా? రాసుకోవచ్చు. అట్లా ప్రతి త్రిభుజానికి కూడా రాసుకోవచ్చుగా? రాసుకోవచ్చు. కానీ మనకి ఏం తెలుస్తుంది? PM1 అనేటువంటిదేమో చూడండి D+λ/2, OP అనేటువంటిదేమో D. ఓకేనా కదా? కాబట్టి O నుంచి P వరకు ఉండేటువంటి దూరం ఏమో మామూలు భుజం అవుతుంది, ఆ భుజమేమో D అవుతుంది.
ఈ మొదటి చిన్న త్రిభుజానికి ఏమో కర్ణము డి ప్లస్ లాంబ్డా బై 2 అవుతుంది. దానికంటే కొంచెం పెద్ద త్రిభుజం OM2P కనుక తీసుకున్నట్లయితే అప్పుడేమొస్తుంది డి ప్లస్ 2 లాంబ్డా బై 2. దానికంటే పెద్దది తీసుకున్నట్లయితే డి ప్లస్ 3 లాంబ్డా బై 2. ఇవన్నీ కూడా కర్ణాలు అవుతాయా కదా? అవుతాయి సార్. ఇప్పుడు చూడండి నేనేం చేస్తున్నానంటే ఇవి అర్ధకాల మండలాలు అని ఎందుకు అంటున్నాము అని అంటే ఇదిగో చూడండి, ఈ ఓ దగ్గర నుంచి పి వరకు ఉండేటువంటి దూరం ఏంటి? డి కదా ఏ కుమార్? అవును సార్. అట్లాంటప్పుడు M1 నుంచి పి వరకు ఉండేటువంటి దూరం డి ప్లస్ లాంబ్డా బై 2. కాబట్టి ఇప్పుడు ఈ సెంటర్లో ఉండేటువంటి మండలానికి దాని ప్రక్కన ఉండేటువంటి మండలానికి రెండిటికి పదభేదం ఎంత ఉన్నది? లాంబ్డా బై 2 ఉంటుందా? అంతేనా కదా? అంతే సార్. కాబట్టి సెంటర్ దానికి నేను డి అనుకుంటే దాని పక్క దానికి డి ప్లస్ లాంబ్డా బై 2. కాబట్టి దానికి దీనికి పదభేదం ఎంత ఉంది? లాంబ్డా బై 2. అట్లనే ఈ M1 దానికేమో డి ప్లస్ లాంబ్డా బై 2, M2 నుంచి పి దగ్గరకు వచ్చేటువంటి దానికి డి ప్లస్ 2 లాంబ్డా బై 2 కదా? అవును సార్. అప్పుడు ఆ రెండింటికి భేదం ఎంత ఉంటుంది? మళ్ళీ లాంబ్డా బై 2 ఉంటుందా? ఉంటుంది సార్. లాంబ్డా బై 2 పదభేదం కనుక ఉన్నట్లయితే ఫేజ్ డిఫరెన్స్ ఎంత వస్తుంది? పై అవుతుందా? అవుతుంది సార్. పై గనక కాలంలో గనక తేడా గనక వచ్చేసినట్లయితే కాల వ్యవధిలో ఎంత తేడా వస్తుందో తెలుసా? T/2 వస్తుంది. అంటే లాంబ్డా అనేటువంటి పాత్ డిఫరెన్స్ కనుక ప్రయాణం చేయడానికి ఎంత కాలం పడుతుందంటే టీ అనే డోలనావర్తన కాలం పడుతుంది. ఓకేనా? ఓకే సార్. ఇప్పుడు లాంబ్డా బై 2 దూరం ప్రయాణించడానికి ఎంత కాలం పడుతుందంటే T/2 కాలం, అంటే ఆవర్తన కాలంలో సగము. అవునా? హాఫ్ పీరియడ్ అనమాట. అవునా? కాబట్టి ఒక మండలానికి ఇంకొక మండలానికి పాత డిఫరెన్స్ వచ్చేటప్పటికి లాంబ్డా బై 2, ఫేజ్ డిఫరెన్స్ వచ్చేటప్పటికి పై. అట్లనే కాలంలో ఉండేటువంటి తేడా కనుక తీసుకున్నట్లయితే అర్ధకాలము అంటే అర్థం ఏంటంటే డోలనావర్తన కాలంలో సగం ఉంటుంది అనమాట. అందువల్ల వీటిని మనం ఫ్రెనెల్ అర్ధకాల మండలాలు లేదా ఫ్రెనెల్ హాఫ్ పీరియడ్ జోన్స్ అని అంటారు. ఓకేనా? అవును. ఇప్పుడు చూడండి, మొదటి అర్ధకాల మండలం యొక్క వైశాల్యము. ఇదిగో ఈ బొమ్మని నేను ప్రతిసారి చూపించక్కర్లేదు. ఇదిగో చూడండి, ఈ సెంటర్లో ఉన్న సర్కిల్ ఉన్నది కదా, దాని వ్యాసార్థం ఎంత ఉన్నది చెప్పు? OM1 అనేటువంటిది వ్యాసార్థం. అప్పుడు ఆ మండలం కనుక తీసుకున్నట్లయితే దాని వైశాల్యం ఎంత అవుతుంది? పై ఇంటూ OM1 స్క్వేరా? అవును సార్. పై ఇంటూ OM1 స్క్వేర్. OM1 స్క్వేర్ నెట్ రాసుకోవచ్చు. ఈ భుజము స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఇదిగో ఈ కర్ణము స్క్వేర్ మైనస్ ఈ భుజము స్క్వేర్ అని రాసుకోవచ్చా? రాసుకోవచ్చు సార్. కాబట్టి OM1 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు PM1 స్క్వేర్ మైనస్ PO స్క్వేర్. ఓకేనా? ఓకే సార్. అదిగో అదే రాస్తున్నాను ఇక్కడ. ఇదిగో చూడండి, OM1 స్క్వేర్ కనుక అంటే దాని మొత్తం వైశాల్యం ఎంత? పై ఇంటూ OM1 స్క్వేర్. అంతేనా కదా? అంతే సార్. OM1 అంటే ఏమిటి? వ్యాసార్థం. అవునా? అవును. కాబట్టి దిస్ OM1 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు PM1 స్క్వేర్ మైనస్ OP స్క్వేర్. ఓకేనా? ఓకే సార్. మరి OM1 ఎంతకు సమానమైంది చెప్పండి? టీ ప్లస్ లాంబ్డా బై 2 నా కర్ణము. అవును సార్. మళ్ళీ చూడాలనా పైన బొమ్మ? ఇదిగో చూడండి, PM1 అంటే ఎంతకు సమానము? టీ ప్లస్ లాంబ్డా బై 2. అవునా? ఆ తర్వాత ఓ నుంచి పి వరకు ఉండేటువంటి దూరం ఎంతకు సమానం అయిపోయింది? డికి సమానం అయిపోయింది. ఓకేనా? ఓకే సార్. ఇదిగో OM1కు బదులుగా ఏం రాస్తాను? డి ప్లస్ లాంబ్డా బై 2 హోల్ స్క్వేర్. అలానే ఓపీ స్క్వేర్కి బదులుగా ఏం రాస్తున్నాను? డి స్క్వేర్ రాసేసాను. ఓకేనా? ఓకే సార్. ఇప్పుడు ఈ డి ప్లస్ లాంబ్డా బై 2 హోల్ స్క్వేర్ని కనుక విభజించినట్లయితే విడివిడి రాసినట్లయితే డి స్క్వేర్. ఓకేనా? ఓకే సార్.
ప్లస్ లాంబ్డా స్క్వేర్ బై 4 ప్లస్ 2 ఇంటూ డి ఇంటూ లాంబ్డా బై 2. ఓకేనా? ఓకే సార్. మైనస్ డి స్క్వేర్. డి స్క్వేర్. ఇప్పుడు ఇదిగో ఈ డి స్క్వేర్కి ఇదిగో ఈ డి స్క్వేర్కి రెండింటికి క్యాన్సిల్ అయిపోయింది. ఇంకేం మిగిలింది మనకి? లాంబ్డా స్క్వేర్ బై 4 ప్లస్ డి లాంబ్డా. అవునా కదా? అవును సార్. కానీ లాంబ్డా అనేటువంటిది దాని విలువ స్వల్పం. లాంబ్డా విలువ స్వల్పం కాబట్టి లాంబ్డా స్క్వేర్ అనేటువంటిది బహుస్వల్పం. అప్పుడు లాంబ్డా స్క్వేర్ బై 4 అనేటువంటి దాన్ని మనం ఉపేక్షించవచ్చు, అంటే నెగ్లెక్ట్ చేయొచ్చు. ఓకేనా? ఓకే సార్. కాబట్టి డి స్క్వేర్లేమో క్యాన్సిల్ అయిపోయినాయి. ఈ ప్లస్ డి స్క్వేర్కి మైనస్ డి స్క్వేర్కి లాంబ్డా స్క్వేర్ బై 4 అనేటువంటి దాన్ని ఏమో నెగ్లెక్ట్ చేసాము. ఇంకా ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే డి లాంబ్డా అనేటువంటిది వచ్చింది. ఓకేనా? ఓకే సార్. కాబట్టి మొత్తం వైశాల్యం కనుక తీసుకున్నట్లయితే పై ఇంటూ ఓ m1 స్క్వేర్, కాబట్టి దిస్ ఈజ్ ఈక్వల్ టు పై బై 2 అన్నది ఆర్ స్క్వేర్కి బదులుగా ఏమొచ్చింది? డి లాంబ్డా వచ్చింది. కాబట్టి మొదటి మండలం యొక్క వైశాల్యం ఎంత అయింది చెప్పండి? పై లాంబ్డా. పై డి లాంబ్డా కదా? అవును సార్. పై డి లాంబ్డా 2 క్యాన్సిల్ అయిపోయింది అంతే కదా? ఇక్కడ డి ఉన్నది, లాంబ్డా ఉన్నది, కాబట్టి పై డి లాంబ్డా అనేటువంటిది వైశాల్యం. ఇప్పుడు పై డి లాంబ్డాలో ఇదిగో ఇటు ఇటు ఇది ఒకటి గుర్తుపెట్టుకో, అంటే మొదటి మండలం యొక్క వైశాల్యం ఎంత? పై డి లాంబ్డా. పై డి లాంబ్డా. ఇప్పుడు మనం ఇటువైపు పై ఇటువైపు పై క్యాన్సిల్ చేస్తే అప్పుడు ఓఎం1 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ కదా? అవునా కదా? అవును సార్. అంటే మొదటి మండలం యొక్క రేడియస్, ఆ రేడియస్ స్క్వేర్ ఎంతకు సమానము? డి లాంబ్డా కదా? అవును సార్. అప్పుడు రేడియస్ ఓఎం1 ఎంత అవుతుంది? స్క్వేర్ రూట్ ఆఫ్ డి లాంబ్డా. స్క్వేర్ రూట్ ఆఫ్ డి లాంబ్డా. ఈ రెండు ఈక్వేషన్లు మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే మొదటి మండలం యొక్క విస్తీర్ణం ఏమో పై డి లాంబ్డా, మొదటి మండలం యొక్క వ్యాసార్థం ఎంత? రూట్ డి లాంబ్డా. రూట్ డి లాంబ్డా. ఇప్పుడు నేను రెండవ మండలాన్ని తీసుకుంటాను. ఓకేనా? ఓకే సార్. రెండవ మండలాన్ని తీసుకున్నట్లయితే ఇదిగో చూడండి, ఓఎం2 అనేటువంటిది ఏమవుతుంది? రెండవ మండలం యొక్క వ్యాసార్థం అవుతుందా? అవుతుంది సార్. అదొకటి కనిపెట్టాలి. తర్వాత చూడండి, ఈ ఓఎం2 వ్యాసార్థము కలిగినటువంటి వృత్త వైశాల్యములో నుంచి ఓఎం1 వైశాల్యం కలిగినటువంటి వృత్త వైశాల్యం కనుక తీసేస్తే అప్పుడు రెండవ మండలం యొక్క విస్తీర్ణం వస్తుందా లేదా? వస్తుంది సార్. అంటే రెండవ మండలం అంటే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు చెప్పు? m1 దగ్గర నుంచి m2 వరకు. m2 వరకు, అంతేగాని ఓ దగ్గర నుంచి m1 వరకు ఉన్నటువంటిది మాత్రం మొదటి మండలం. ఓ నుంచి m2 వరకు తీసుకుంటే రెండు మండలాలు అవుతాయి. అవునా కదా? కాబట్టి దాంట్లో నుంచి మొదటి మండలం తీసేయాలి. తీసేస్తే అప్పుడు రెండవ మండలం వస్తుంది. ఓకేనా? ఓకే సార్. ఇప్పుడు చెప్పు, నేను ఈ వృత్తం యొక్క వైశాల్యం అంటే ఓఎం2 వ్యాసార్థం కలిగినటువంటిది కనుక తీసుకున్నట్లయితే పై ఇంటూ ఓఎం2 స్క్వేర్ అనేటువంటిది వైశాల్యం అవుతుందా? అవుతుంది సార్. అప్పుడు ఓఎం2 స్క్వేర్ని m2p స్క్వేర్ మైనస్ ఓపీ స్క్వేర్ అవుతుందా కదా? అవుతుంది సార్. అదిగో అదే రాస్తాను మళ్ళీ. ఇదిగోండి ఇక్కడ చూడండి, ఓఎం2 వ్యాసార్థం కలిగినటువంటి వృత్తం కన్నా వైశాల్యం తీసుకున్నట్లయితే పై ఇంటూ ఓఎం2 స్క్వేర్. ఓఎం2 స్క్వేర్ని ఎలా రాశాను? పిఎం2 స్క్వేర్ మైనస్ ఓపీ స్క్వేర్. అవునా కదా? అవును సార్. తర్వాత ఈ పిఎం2 ఎంతకు సమానము? డి ప్లస్ 2 డి లాంబ్డా బై 2నా? సారీ, డి 2 ఇంటూ లాంబ్డా బై 2. అవును సార్. 2 ఇంటూ లాంబ్డా బై 2 అంటే లాంబ్డా అవుతుందా? అవుతుంది సార్. కాబట్టి దీన్ని నేను ఎట్లుగా రాశాను? డి ప్లస్ లాంబ్డా హోల్ స్క్వేర్ మైనస్ ఓపీ స్క్వేర్ ఏమో డి స్క్వేర్. ఓకేనా? ఓకే సార్. ఈ డి ప్లస్ లాంబ్డా హోల్ స్క్వేర్ని విడగొట్టినట్లయితే డి స్క్వేరు ప్లస్ లాంబ్డా స్క్వేరు ప్లస్ 2d లాంబ్డా. ఓకేనా? ఓకే సార్. మైనస్ డి స్క్వేర్. ఈ ప్లస్ డి స్క్వేర్కి మైనస్ డి స్క్వేర్కి క్యాన్సిల్ అయిపోతుంది.
లాంబ్డా స్క్వేర్ మళ్ళీ ఇందాకట్లాగానే ఏం చేయొచ్చు, నెగ్లెక్ట్ చేయొచ్చు. నెగ్లెక్ట్ చేయొచ్చు. సరే, నెగ్లెక్ట్ చేశాను. అప్పుడు ఈ పెద్ద వృత్తం యొక్క వైశాల్యము అంటే OM2 వ్యాసార్థం కలిగినటువంటి వృత్తం యొక్క వైశాల్యము పై M2 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మనకేం మిగిలింది, పై లోపలేమో 2d లాంబ్డా. ఓకేనా? ఓకే సార్. కాబట్టి 2πd లాంబ్డా. అంతవరకు ఒప్పుకుంటావా? ఒప్పుకుంటాను. ఇప్పుడు మొదటి మండలం యొక్క వైశాల్యం కనుక తీసేస్తే రెండవ పెద్ద దాంట్లోంచి అంటే రెండవ పెద్ద వృత్తంలోంచి మొదటి వృత్తం కనుక తీసేసినట్లయితే చూడండి ఎంత వచ్చినాయి, 2π లాంబ్డా వచ్చింది. ఓకేనా? ఓకే సార్. తర్వాత లోపలిది ఎంత, πd లాంబ్డా. అంతేనా? అంతే సార్. OM2 వ్యాసార్థం కలిగినటువంటి వృత్తంలోంచి OM1 వ్యాసార్థం కలిగిన వృత్త వైశాల్యం తీసేస్తున్నాం కాబట్టి 2πd లాంబ్డాలోంచి πd లాంబ్డా కనుక తీసేస్తే ఇంకెంత వస్తుంది, 5d లాంబ్డా. 5d లాంబ్డా. ఇది రెండవ మండలం యొక్క వైశాల్యం. మొదటి మండలం యొక్క వైశాల్యం ఎంత వచ్చింది, 5d లాంబ్డా వచ్చిందా? అవునా కదా? అవును సార్. ఇప్పుడు రెండవ మండలం యొక్క వైశాల్యం ఎంత వచ్చింది, 5d లాంబ్డా. 5d లాంబ్డా. కాబట్టి మొదటి మండలం యొక్క వైశాల్యం ఎంత ఉందో రెండవ మండలం యొక్క వైశాల్యం కూడా అంతే ఉందా లేదా? ఉంది సార్. కాబట్టి ఫ్రానల్ అర్ధకాల మండలాల యొక్క వైశాల్యాలన్నీ కూడా ఎలా ఉంటాయని చెప్పొచ్చు, 5d లాంబ్డా. 5d లాంబ్డా ఉంటాయి లేదా సమానంగా ఉంటాయి అని చెప్పొచ్చు. ఓకేనా? ఓకే సార్. తర్వాత వ్యాసార్థం విషయంకి వస్తున్నాను. రెండవ వృత్తం యొక్క వ్యాసార్థం తీసుకున్నట్లయితే OM2 కదా. అవును సార్. కాబట్టి ఇటువైపు పై, ఇటువైపు పై కనుక క్యాన్సిల్ చేస్తే అప్పుడు OM2 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2d లాంబ్డా అవుతుందా? అవును సార్. అప్పుడు OM2 ఎంతకు సమానం అవుతుంది, √2d లాంబ్డా. మొదటి దానికేమో వ్యాసార్థం ఎంత, √2d లాంబ్డా. √2d లాంబ్డా. రెండవ దాన్ని √2d లాంబ్డా. అట్లనే OM3 కనుక తీసుకుంటే దాని ఎంత ఉంటుంది, √3d లాంబ్డా. కాబట్టి వ్యాసార్థాలు అన్నీ కూడా రూట్ ఆఫ్ న్యాచురల్ నంబర్స్ అంటే √1, √2, √3కి ఎలా ఉంటాయి, అనులోమానుపాతంలో ఉంటాయా లేదా? ఉంటాయి సార్. కాబట్టి ఫ్రెనల్ అర్ధకాల మండలాలు తీసుకున్నట్లయితే అర్ధకాల మండలాల యొక్క విస్తీర్ణాలు అన్నింటికి కూడా ఎట్లా ఉంటుంది, సమానంగా ఉంటుంది. ఓకేనా? అంటే మీరు ఒక మాట అడగొచ్చు, ఫ్రెనల్ అర్ధకాల మండలం కనుక తీసుకున్నట్లయితే ఇక్కడ వ్యాసార్థం ఎక్కువగా ఉంటుంది, M1కి M2కి మధ్య దూరం తక్కువ ఉంటుంది కదా, తక్కువగా కనుక ఉన్నట్లయితే అప్పుడు ఏమవుతుంది, ఈ చుట్టుకొలత ఏమవుతుంది, పెరిగిందా లేదా? పెరిగింది సార్. కాబట్టి మండలానికి చుట్టుకొలత అయితే పెరుగుతుంటుంది, మండలం యొక్క వెడల్పు అయితే ఏమైపోతుంది, తగ్గిపోతుంది. కాబట్టి మండలం యొక్క వ్యాసార్థం తీసుకున్నట్లయితే మొట్టమొదటి మండలానికి √1, √1 ఇంకా √d లాంబ్డా. అవునా? అలానే రెండోది తీసుకుంటే √2d లాంబ్డా, మూడోది తీసుకుంటే √3d లాంబ్డా అనేటువంటి వ్యాసార్థాలు. కాబట్టి వ్యాసార్థము అనేటువంటిది దేనికి అనులోమానుపాతంలో ఉంటుందంటే రూట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్. తర్వాత అన్ని మండలాలకు కూడా విస్తీర్ణాలు మాత్రం ఎట్లుంటాయని చెప్పుకున్నాం, సమానంగా ఉంటుంది. ఆ విలువ ఎంత, 5d లాంబ్డా. 5d లాంబ్డా. అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఓకే సార్. ఇదిగో చూడండి, అన్ని మండలాలకి విస్తీర్ణాలు కనుక తీసుకున్నట్లయితే 5d లాంబ్డాలు అవుతాయి. చూడండి, వృత్తాల వ్యాసార్థాలు తీసుకున్నట్లయితే OM1 ఈజ్ ఈక్వల్ టు √d లాంబ్డా అంటే √1d లాంబ్డా, OM2 √2d లాంబ్డా. తర్వాత OMN తీసుకున్నట్లయితే √ND లాంబ్డా. ND లాంబ్డా. అంతే కదా? అంతే సార్. లాంబ్డా అంటే తరంగ దైర్ఘ్యము. అంతేనా? D అంటే ఏమిటి, స్క్రీన్ దగ్గర నుంచి అంటే P అనే బిందువు దగ్గర నుంచి మండలానికి ఉండేటువంటి లంబ దూరము. అవునా? N అనేటువంటిది ఏమిటి, న్యాచురల్ నంబర్. ఓకేనా? కుమార్, అంతే కదా? ఇప్పుడు మండలాల యొక్క సగటు దూరం తీసుకుంటాను. మళ్ళీ అవుట్ ఆఫ్ లైన్కి వెళ్ళిపోయిందని ఇది. కుమార్,
హలో